హాయ్ అండి, నా వంట రుచులకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ సీజన్లో ఎక్కువగా దొరికే బంగినపల్లి మామిడి పండ్లతోటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్ రెసిపీలలో ఈ మ్యాంగో జెల్లీ కేక్ని మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. ఈ స్వీట్ రెసిపీని చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ మ్యాంగో జెల్లీ కేక్ని చిన్నపిల్లలు మరీ ఇష్టంగా తింటారు కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ మ్యాంగో జెల్లీ కేక్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి. ఫ్రెండ్స్, ఈ మ్యాంగో జెల్లీ కేక్ కోసం ముందుగా బాగా పండిన 2.5 బంగినపల్లి మామిడి పండ్లను చెక్కు తీసుకుని వాష్ చేసుకున్న తర్వాత మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వలన నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఈ విధంగా కట్ చేసుకున్న మామిడి పండ్ల ముక్కలను ఒక మిక్సీ జార్లో వేసుకుని ముందుగా వాటర్ వేయకుండా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. తరువాత 1 గ్లాస్ వాటర్ వేసుకుని ఒకసారి కలుపుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. మామిడి పండ్ల ముక్కలను ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈసెలు ఏమీ లేకుండా ఒక స్ట్రైనర్ సహాయంతో కొద్దిగా వేసుకుంటూ వడకట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు కానీ మామిడి పండ్లతో ఇలా డిఫరెంట్గా స్వీట్ రెసిపీని చేయాలి అనుకుంటున్నప్పుడు కానీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో వంట రాని వారు కూడా ఈజీగా చేసుకునే స్వీట్ రెసిపీ ఇది. తరువాత దీనిలో వేసుకునే మెయిన్ ఇంగ్రీడియంట్ అగర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇది మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది లేదా అమెజాన్లో కూడా దొరుకుతుంది. అలాగే 1/2 గ్లాస్కి కొంచెం ఎక్కువ, 3/4 గ్లాస్కి కొంచెం తక్కువగా పంచదారను వేసుకోవాలి. మరియు 1/2 గ్లాస్ వాటర్ కూడా వేసుకొని ఎగ్ బీట్ చేసేదానితో బాగా కలుపుకోవాలి. ఎందుకంటే దీనిలో అగర్ పౌడర్ వేసుకున్నాం కదా, ఉండలు చుట్టకుండా ఉండటం కోసం ఈ విధంగా బాగా బీట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఇప్పుడు ఈ మ్యాంగో ప్యూరీని ఈ ప్యాన్లో వేసుకోవాలి. తరువాత మంటను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని కంటిన్యూస్గా గరిటెతో ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. దీన్ని మరీ ఎక్కువగా మరిగించిన అవసరం లేదు. జస్ట్ ఒక పొంగు వచ్చే వరకు మాత్రమే మరిగించుకుంటే సరిపోతుంది. అంటే 5 to 7 మినిట్స్ మరిగించుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇది మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మరిగి పైకి కొంచెం నొరగలాగా ఫామ్ అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక చిన్న కంటైనర్లో వేసుకోవాలి. మొత్తం అంతా ఒకే దానిలో కాకుండా ఈ విధంగా 2-3 కంటైనర్లో వేసుకుని పెట్టుకుంటే చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవటానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని కదపకుండా 2-3 అవర్స్ పాటు ఇలానే ఉంచుకోవాలి. మనం కంటైనర్లో వేసుకున్న మ్యాంగో ప్యూరీ 2-3 అవర్స్ తర్వాత ఈ మ్యాంగో జెల్లీ చక్కగా సెట్ అయిపోతుంది. తరువాత దీన్ని మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చాకుతో ఈవెన్గా అన్నీ ఒకే సైజులో వచ్చేలాగా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మనం కంటైనర్లో వేసుకున్నప్పుడు మినిమం 1 సెంటీమీటర్ ఉండేటట్టుగా ఈ మ్యాంగో ప్యూరీని వేసుకోవాలి. నేను ఇలాగే ఇంకొక కంటైనర్లో కూడా వేసుకున్నాను కదా, సేమ్ ఇదే విధంగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా స్మూత్ అండ్ షైనీగా జెల్లీలాగా తయారవుతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా తయారైన జెల్లీలను నేనైతే స్క్వేర్, సిలిండర్, రౌండ్ షేప్లో ఉన్న కంటైనర్స్లో వేసుకున్నాను. మీకు కావాలంటే రెక్టాంగిల్ షేప్లో ఉన్న కంటైనర్లో కూడా వేసుకోవచ్చు. తరువాత ఒక గిన్నెను తీసుకుని ఇప్పుడు దీనిలో ఒక పెద్ద గ్లాసుతో ఫుల్గా 2 గ్లాసుల పాలను వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అగర్ పౌడర్ వేసుకోవాలి. మరియు 3/4 గ్లాసు పంచదారను కూడా వేసుకుని ఉండలు చుట్టకుండా బీటర్తో ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తరువాత ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ ఒక చిన్న మూతడు వేసుకోవాలి. అంటే మీడియం స్పూన్తో 1 స్పూన్ వేసుకోవాలి. దీని ప్లేస్లో మీకు నచ్చిన ఏ ఫ్లేవర్ అయినా కూడా వేసుకోవచ్చు. పాలను ఇలా కలుపుకున్న తరువాత ఇప్పుడు ఈ పాలను స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుని మ్యాంగో జెల్లీ చేసుకున్న సేమ్ ప్రాసెస్ లాగానే
మంటను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక పొంగు వచ్చే వరకు మాత్రమే మరిగించుకోవాలి. అంటే 5 to 7 మినిట్స్ మరిగించుకుంటే సరిపోతుంది. పాలు ఇలా మరిగి పంచదార మొత్తం కరిగి ఒక పొంగు వచ్చిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న కంటైనర్లో వేసుకోవాలి. అదే గాజు బౌల్లో వేసుకుంటే ఒక 3-4 మినిట్స్ ఆగి వేసుకోవాలి. ఇక్కడ నేను 2-3 టైప్స్ ఆఫ్ షేపుల్లో ఉన్న కంటైనర్స్లో మ్యాంగో పీసెస్ పూర్తిగా మునిగే వరకు వేసుకుంటున్నాను. వేసుకున్న తరువాత స్పూన్తో ఒకసారి స్లోగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవటం వలన పీసెస్ అన్నీ సెపరేట్ అవుతాయి. ఇలా ఒకసారి కలుపుకుని రూమ్ టెంపరేచర్లోకి వచ్చే వరకు ఉంచుకుని తరువాత 2-3 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవటం వలన ఈ మ్యాంగో జెల్లీ చక్కగా సెట్ అయిపోతుంది. 3 అవర్స్ తర్వాత మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చాకుతో ఈ విధంగా అనుకుని వేరొక ప్లేట్ తీసుకుని డిమోల్డ్ చేసుకుని ట్యాప్ చేసుకోవాలి. తరువాత మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఆ ఛానల్లో కంటెంట్ కూడా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇదే విధంగా మిగతా షేపుల్లో ఉన్న మ్యాంగో జెల్లీలను కూడా మీకు నచ్చిన షేపుల్లో కట్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఈ మ్యాంగో జెల్లీ కేక్ని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూశారు కదా. మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బై బై ఫ్రెండ్స్.